హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పునైతే వెలువడించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్నయితే తెలుసుకుందాం. ఒక ఉద్యోగి తీవ్రమైన తప్పులు చేసినప్పుడు, అక్రమాలకు పాల్పడినప్పుడు మాత్రమే ఉద్యోగం నుంచి తొలగించడం సబబని సుప్రీంకోర్టు మరోసారి వ్యాఖ్యానించింది. డిస్మిస్ చేయడం అనేది ఒక ఉద్యోగి జీవితాన్ని రోడ్డున పడేసే అత్యంత కఠినమైన శిక్ష అని పేర్కొంది. తప్పు తీవ్రతతో పాటు సదరు ఉద్యోగి సుదీర్ఘ సర్వీసు, వయస్సు, సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లిందనే అంశాలను బేరీజు వేసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. విచారణ పెండింగ్‌లో ఉన్న కాలంలో విధించే సస్పెన్షన్‌ను డిస్మిస్‌తో పాటు అదనపు శిక్షగా మార్చడం ఎంతమాత్రం సరికాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 11 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన ఒక మహిళా ఉద్యోగికి ఊరటనిస్తూ కోర్టు ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలో 1985లో సురేఖ ఉద్యోగంలో చేరారు. బదిలీల వ్యవహారంలో ఆ సంస్థపై ఆమె న్యాయ పోరాటం చేసి గెలిచారు. దీనికి కక్ష సాధింపుగా సంస్థ ఆమెపై అంతర్గత విచారణ జరిపి 2006లో సస్పెండ్ చేసింది. 2017లో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. పైగా 11 ఏళ్ల సస్పెన్షన్ కాలాన్ని కూడా శిక్షగా మారుస్తూ ఆమెకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేసింది. దీనిపై సురేఖ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అవినీతికి, అధికారుల మాట వినకపోవడానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని న్యాయస్థానం గుర్తు చేసింది. బాధితురాలిపై వచ్చిన ఆరోపణలు కేవలం క్రమశిక్షణ రాహిత్యానికి సంబంధించినవేనని, అవినీతి, లంచగొండితనం, నిధుల దుర్వినియోగం లాంటి తీవ్రమైన నేరాలు కావని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఉద్యోగం నుంచి తీసేయడం ఘోరమైన శిక్ష అవుతుందని పేర్కొంది. అలాగే దాదాపు 11 ఏళ్ల పాటు ఉన్న సస్పెన్షన్ కాలాన్ని అదనపు శిక్షగా పరిగణించడాన్ని తప్పుపట్టింది. సర్వీస్ రూల్స్ అనుమతిస్తే తప్ప ఒకే తప్పునకు 2 వేర్వేరు శిక్షలను కలిపి ఇవ్వడానికి వీల్లేదంది. ఈ సస్పెన్షన్ కాలాన్ని మొదటి 6 నెలలు, ఆ తర్వాత మిగిలిన 10.5 ఏళ్లుగా విభజించి ఆమెకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.